మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పక్షాన గెలుపొందిన సర్పంచ్ వార్డు సభ్యులకు డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాస్ నేత శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా కష్టించి పనిచేయాలని సూచించారు. శనివారం నల్గొండ పట్టణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజలకు అందుబాటులో ఉండి గ్రామాలను మరింత అభివృద్ధి చేయాలని, ఎన్నికలు ముగిశాక రాజకీయాలకు తావు లేకుండా తమ గ్రామాలను ఉత్తమ పంచాయతీలుగా తీర్చిదిద్దాలని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు నల్గొండ జిల్లాలోని 42% పైగా బీసీలకు సీట్లు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని అన్నారు. అనేక జనరల్ స్థానాలలోనూ మంత్రులు, ఎమ్మెల్యేలు బీసీలను అభ్యర్థులుగా నిలబెట్టారని తెలిపారు. ఓడిపోయిన అభ్యర్థులు నిరాశ చెందకుండా ధైర్యంగా ఉండాలని, పార్టీ వారికి అండగా ఉంటుందని అన్నారు. మీడియా సమావేశంలో కాంగ్రెస్ ఎస్సీసెల్ జిల్లా చైర్మన్ బోడస్వామి, ప్రవీణ్, పుట్ట వెంకన్నగౌడ్, దుబ్బ ప్రవీణ్, గౌతమ్, పగిళ్ల శివ, దీపక్, వేముల గోపీనాథ్, లింగయ్య, ప్రదీప్, మధు, ప్రసాద్, కాటం వెంకన్నగౌడ్, తలారి యాదగిరి, మత్స్యగిరి, యోగానందం, భద్రయ్య, ప్రకాష్, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. ఈ జిల్లాలో ఉన్నటువంటి పెద్దలు గౌరవనీయులు వెంకరెడ్డి గారు మంత్రిగా వారి ఈ జిల్లాని మానిటరింగ్ చేస్తూ ఉన్నటువంటి 6 ఎమ్మెల్యేలని ఇవాళ నడిపిస్తున్నటువంటి ఈ తరుణం లోపల గెలిచినటువంటి ఈ సందర్భంలో వారినందరినీ కూడా మరొకసారి జిల్లా పార్టీ పక్షాన అభినందిస్తూ జరిగినటువంటి 318 ఎన్నికలు మొదటి దఫాలో సర్పంచ్లకు ఎన్నికలు జరిగితే వాటిలో 22 ఏకగ్రీవమైనవి. అన్నిటికీ అవి 22 కాంగ్రెస్ పార్టీవి. మొత్తం కలిపితే 224 గెలవడం జరిగింది. మేము శాతంతో పోలిస్తే 70.41% గెలిచినాము ఈ జిల్లాలో. ఇది అక్యురేట్గా. ఇక్కడికి రాజకీయాలు ముగిసిపోయినాయి, మొదటి దఫాలో జరిగినాయి. ఇక రాజకీయాలకు తావు లేదు. గ్రామ స్వరాజ్యం వెల్లువిరివాలి, ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందాలి, గ్రామాలు అభివృద్ధి చెందితేనే మరి రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. కాబట్టే గెలిచినటువంటి సర్పంచులు మీరు ప్రజలకు అందుబాటులో ఉండి ఇప్పుడు ఏదైతే ప్రజల దీవెన పొందిందో మరి 5 సంవత్సరాలు మీరు సేవ చేసి ప్రజలని మన్ననలు పొందమని కూడా విజ్ఞప్తి చేస్తూ, రాజకీయాల్లో గెలిపోవటంలో సహజం. కాంగ్రెస్ పార్టీ పక్షాన ఇంకా 30% మంది అభ్యర్థులు ఓడిపోయి ఉండవచ్చు. మీరు నిరాశ నిస్పృహలకు పోవద్దని. ఎందుకంటే 42% రిజర్వేషన్ అనేది చట్టపరంగా మేము అన్ని ప్రయత్నాలు చేశాం. అందుకే ఇవాళ పార్టీ పక్షాన 52% పైగా గెలిచినటువంటి అభ్యర్థులు బీసీలు ఉన్నారంటే అది కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి ఏదైతే కమిట్మెంట్ ఉందో అది ఇవాళ ఈ జిల్లాలో పరిపూర్ణమైంది. నేను ఇందాకేదో ప్రెస్ మీట్ చూసిన గుంతకండ్ల జగదీశ్వర్ రెడ్డి గారు మాట్లాడుతూ అరాచకం, దౌర్జన్యం అనే పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు. అయ్యా జగదీశ్వర్ రెడ్డి గారు, అనేక మంది ఆనాడు 2014లో కానీ 18లో 19లో జరిగినటువంటి స్థానిక సంస్థ ఎన్నికల్లో ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు గెలిస్తే దొంగతనంగా దౌర్జన్యం చేసి, గుండాయుధం చేసి తీసుకుపోయినటువంటి చరిత్ర బీఆర్ఎస్ పార్టీ. సార్, మా కాంగ్రెస్ పార్టీకి ఆ చరిత్ర లేదు. ప్రజల మద్దతు ఉంది. ఇంకా కూడా బుద్ధి రాలేదు బీఆర్ఎస్ వాళ్ళకని దీన్ని బట్టి అర్థమవుతా ఉంది.